కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరోసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనే నినాదానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ బీజేపీలో అభివృద్ధిని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయన్న రేవంత్ తనకు మాటలే కాదు చేతలు కూడా తెలుసన్నారు. పొమ్మంటే పోవడానికి తాము అల్లాటప్పగా రాలేదని 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనే ఉంటుందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ నినాదం ఎత్తుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తే, తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలన నడిచిందన్న రేవంత్ 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనే ఉంటుందన్నారు. అసూయ కడుపు మంటతో బీఆర్ఎస్ రగిలిపోతుంటే ప్రధాని మోదీని చూపించి బీజేపీ భయపెడుతోందన్నారు. రెండు పార్టీలు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయన్నారు. అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే, ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏం అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. సీఎం పదవి నుంచి దిగిపోవాలంటున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కోహెడ సభ సాక్షిగా ఘాటు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. తాను ఎవరిని చూసి భయపడే వ్యక్తిని కాదని, మాటలే కాదు తనకు చేతలు కూడా తెలుసన్నారు. డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు, నిధులు ఎలా తేవాలో కూడా తెలుసన్న రేవంత్ పొమ్మంటే పోవడానికి తాము అల్లాటప్పగా రాలేదన్నారు. ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలుండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపో అని. అల్లాటప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు, నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. మొత్తానికి తమ ప్రభుత్వంపై ప్రతి అంశంలో విమర్శలకు దిగుతున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం.